మీ పాదాలపై శిరస్సు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాను. నీ పిల్లలు భయముతో భక్తితో మీ మందిరానికి వచ్చారు. అధికారులు ఆర్డర్ వేసిన రాలేము అనుకున్నాం తండ్రి. వారి భక్తులు బట్టి వచ్చి ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నారు. మాకు మా భక్తి జీవితానికి సంబంధించిన సంగతులు నేర్పించండి. మీ పుట్టినప్పుడే మీ పుస్తకంలో ఆశకాలన్నీ రాశారు. మా దినములన్నీ మీ గ్రంథములు లిఖితం చేశారు. మరణ దినం ఎప్పుడు మాకుంది, కానీ అకాల మరణాన్ని మాకు వదులుతండి. మీ పిలుపుని అందుకుని మీ ఎదురు వచ్చి ఆ నిద్రని మాకు అలంకరించండి. అకాల మరణంతో మమ్మల్ని తీసివేయొద్దని అందు జాగ్రత్తలు మేము తీసుకోవాల్సిన ఆయన జాగ్రత్తలు మాకు నేర్పించి నడిపించమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం చివరికి ఆయన సౌండ్ చివరికి వినపడుతుందా? రైట్. నెమ్మదిగా జాగ్రత్తగా చూడండి. అనాలోచనలు ఎవరు ఉండద్దు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. నా జనమా, నా ప్రజలారా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా పరలోకము నుండి వచ్చాడైన. ఏమండి? ఇదిగో వారి దోషమును బట్టి, వారి అక్రమమును బట్టి, మనుషుల యొక్క దోషాలు, అక్రమాలు, పాపాలు. కాబట్టి భూనివాసులకు శిక్షించడానికి వచ్చాడు ఆయన. యెహోవా తన నివాసంలో నుంచి బయటికి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన బయలుపరుస్తుంది చెప్తూ రాబోయే ఉగ్రతను కూడా చెబుతూ, నీ వెళ్ళి నా జన్మ 20 కింద కలపడు. నా జన్మ నీ వెళ్ళి నీ ఇంటిలో నీ అంతఃపురములో ప్రవేశించు. నీవు వెళ్ళి నీవు తలుపులు వేసుకో. దేవుని కోపం తిరుగుతుంది. చూపిస్తాను బైబిల్ యొక్క ముందుకు వెళ్దాం. ఆయన ఉగ్రత, ఆయన కోపం ఏంటో చూద్దాం. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపే 2-3 నెలలు పెట్టింది ప్రభుత్వం. కొంచెం సేపు దాగి ఉండు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో దేవుడు తెగులు రప్పించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఇంటిలో దాగండి, దేవుడు బయటకు రావద్దు అన్నాడు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని, ఇది దేవుని ఉగ్రత క్రమంలో మనం ఉన్నామన్న సంగతులు మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలని మనసారా కోరుతున్నాను. దేవుని ప్రకారం ఈ ఉగ్రత గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకనాడు ఆమోసు కాలంలో దేవాలయాలలో ఆటలు, ఇశ్రాయేలు దేశంలో పండగలు నిలిచిపోయాయి. ఎవరిని ఇప్పుడు పరిపూర్ణమైన ఆజ్ఞ బయట వచ్చింది, దేవాలయాలు మూసేయండి అని. ఒకనాడు ఎందుకు జరిగింది అన్న విషయాలు వాళ్ళు చెప్దాం. ఆమోసు గ్రంథానికి వెళ్దామండి.
ఆమోసు గ్రంథానికి వెళ్దాం. 2వ వచనం అండి. అందరూ తీయండి. ఆమోసు గ్రంథము 20వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం. ఆమోసు నీకు కనబడుచున్నది ఏంటని అడిగాడు ఆయన. అప్పుడు వేసవి కాలము పంట కనుక కనిపించింది. ఇది వేసవికాలం, మనప్పుడే వేసవికాలమే. ఏప్రిల్, మే. వేసవికాలంలో ఏం సంభవించబోతుందో చూడండి. ఏమండి, ఆ వేసవికాలము ఒక గమనం చూపించాడు ఆయన. ఆ కాలంలో ఏం జరిగింది అంటే, యెహోవా నాతో సెలవించలేదనగా, నా జనులకు ఇశ్రాయేలుకు అంతం వచ్చింది. తన ప్రజలకు అంతం వచ్చిందట. ఏంటి, తన పిల్లలకు అంతం వచ్చిందా? ఇప్పుడు క్రైస్తవులకేనా, అన్ని జనులకి, ఇశ్రాయేలుకి వచ్చిన అంతం, క్రైస్తవులకు అన్ని జనులకు వచ్చిన అంతం. ఈ ముగ్గురు గురించి ముందుకు వెళ్ళాలి. చెప్తాం, మనం ముందు చదువుదాం. నా జనులకు ఇశ్రాయేలుకు అంతం వచ్చింది. ఇక వాళ్ళని రక్షించటం, విచారణ చేయటం మానవ. ఆయన మాటలతో విచారణ చేయడండి. అది దేవుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప చిక్ ఏంటంటే, మనమైతే విచారణ ఏం చేస్తామంటే, వాళ్ళకి ఎందుకన్నా, ఎందుకు చేసావు, ఎందుకు ఆ చెప్పుడు ఉంటే బాగుంటుంది కదా, డిస్కషన్ ఉండదు ఆయనతో. ఇంకా మనమైతే విచారణ చేస్తాం. నిజంగా నువ్వే చేసావా, నీ చేత ఎవడన్నా చేయించాడా, నువ్వే మాట్లాడావా, నీ చేత ఎవడన్నా మాట్లాడించాడా, ఇవన్నీ ఎవడున్నాడు, అసలు ఇది ఎప్పుడు జరిగింది, విచారణ ఉంటుందండి. దేవుడు యొక్క విచారణ అలా ఉండదు. ఎలా ఉంటుంది చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వాడు పాడే పాటలు, ఆ రోజులో పాటలు ఉంటాయి. ఏ పాటలు అయ్యి? దేవా నా ప్రార్థన ఏ తోట ఎట్లేదా పాటలు? ప్రతి బోధకుడు ఏం పాడతారండి పాటలు? ప్రలాప పాటలు పాడుతున్నారు. ప్రతి క్రైస్తవుడు ప్రలాప పాటలు పాడుతున్నారు. ఒకప్పుడు డ్యాన్స్ వేస్తూ, వాయిద్యాలు వాయిస్తూ అంటే ఆనందంతో పాడే పాటలు, స్తుతి ఆనందం చేసే పాటలు ఎలా మారిపోయి, సంఘాల్లో కూడా ఎలా మారిపోయి చెప్పండి. స్తుతి ఆరాధన చేసే పాటలు ఎలా మారిపోయాయి అంటే, ఏమంటే కొన్ని యూట్యూబ్లోనూ షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆయన ఎవరండి, సతీష్ కుమార్, స్టేజీ మీద అటు ఇటు తిరుగుతూ గంభీరంగా వాక్యం చెప్పి ఆయన ఏడుస్తూ మోకాలు వేసి పాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏమండి, ఆయన కాదు పేరండి. వసన్న మిస్త్రీ ఓ మాట తిరుగుతుంది, మొత్తం వైరల్ అవుతుంది. దేవా నా ప్రార్థన ఆలకించవా, నా మొరను లక్ష్య పెట్టవా పాట. జాన్ వెస్లీ. ఇవైపు ఈ పాటలన్నీ అంటే ప్రలాప పాటలుగా మారిపోయాయి. ఒకనాడు ఏదైనా బైబిల్ స్టోరీ చెప్పండి, ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది? ఆమోసు గ్రంథం ఎప్పుడు రాయబడిందండి? ఆమోసు గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఏదైనా సుమారు 760 BC, సుమారు 760 BC అంటే క్రీస్తు పూర్వం రాయబడిన మాటలు ఇవి. చరిత్ర జరిగింది, ఇది జరిగిపోయేది కూడా.
దేవుని మాట వినని జనాంగాన్ని ఎలా శిక్షిస్తాడో జరుగుతున్న సందర్భాలండి ఇవన్నీ చూస్తున్నాం మనం. మరో చదవ 3వ వచనం. మందిరములో వారు పాడు పాటలు ఒక రోజున ఆ దినాన్న ప్రారంభమగును. శవాలు ఎప్పుడు ఏమవుతాయంటే లెక్కకు ఎక్కువ 2020 కంటే 2021లో ఎక్కువైపోయింది. ఎంత కదా 2020 నుంచి పర్లేదు ఎక్కువ. ప్రతి స్థలమందును అవి పారవేయబడుతున్నాయి. క్యూ కట్టారండి. ఒకప్పుడు నీళ్ళకి బియ్యానికి ఏమంటే ధర్మం చేస్తున్నప్పుడు జనాలు క్యూ కట్టేవారు తెచ్చుకోవడానికి. ఇప్పుడు శవాలకు క్యూ కట్టేవి. శవాలు దహనం చేయడానికి కూడా వీలు లేకుండా పడవే పడ్డాయి. చాలా దారుణం అండి. బైబిల్ చెప్తుంది, మనసు అవుతాం. శవములు లెక్క ఎక్కువ ప్రతి స్థలములలో పారవేయబడతాయి. మీరు ఇంకా ఊరుకోండి ఆయన మాట్లాడకండి. ఇంకా జరగాలి, అవన్నీ జరగాలి. ఎందుకు ఇలా జరిగింది అది మన ప్రశ్న. ఏంటంటే దేవుడే మూల వెతకాలండి. మందులు కనిపెట్టడం కాదు మనకి. వ్యాక్సిన్ కూడా ఏం పనిచేయదండి. సమస్య లేదు. జగన్పేటలో ఆవిడకి వ్యాక్సిన్ తెచ్చుకుంది. వేసుకున్న తర్వాత 3 రోజులకి మర్చిపోయారు. గ్రేస్ మినిస్ట్రీ గ్రేస్ విద్యా సంస్థల ఎండి గారు పాటపడదు కదండి వచ్చి మొన్న. ఆవిడ చనిపోయిందండి. ఎంత స్ట్రాంగ్గా ఉండేది ఆవిడ, ఎంత బలంగా ఉంది ఆవిడ, ఎంత చక్కగా పాడింది దేవుడి కోసం. శిరీష అలా ఆయన కూడా ప్రదర్శండి హాస్పిటల్లో ఆయన కూడా కోవిడ్ ఇద్దరు వ్యాక్సిన్ వేయించుకున్నారు. 3 రోజులు అయితే వ్యాక్సిన్ వేయించుకున్నారు అంతే. 4 రోజులు హాస్పిటల్లో, 5 రోజులు వచ్చాము. లేదండి, ఊరకుండండి మీరు అంతే. చూడటమే. పోయేవాడు పోతాడు, ఉన్నవాడు ఉంటాడు. ఎవరు పోతారో ఎవరు ఉంటారో తెలియదు. తేరలేదు మనకి. ఎవరు పోతారో ఎవరు ఉంటారో తెలుసుకుంటారు. ఊరకుండండి, చూడండి ఏం జరిగింది అసలు ఇక్కడ ఆమోస గ్రంథంలో. ఆ కాలంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది చదువుతామండి. చెప్పంటారా? జరిగిందే మరలా జరుగుతుంది ఒక బైబిల్లో. జరిగిందే మరలా జరుగుతుంది. ఒకటి జరిగింది మరలా జరుగుతుంది. ఆనాటి జనాలు ఏం చేశారో దేవుని నిమిత్తము, ఈనాటి ప్రజలు దేవుని నిమిత్తం ఏం చేస్తున్నారో చూస్తే అదే జరుగుతుంది. బైబిల్ అంటే దేవుడి మాటలు కదా. మనం చాలా ధన్యులు. మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. ఏం చేస్తారు? వ్యాపారం అండి. దేవుడు వదిలేసి వ్యాపారం అండి. మీరు చదివితే ఎంత నిశ్చితమైన వ్యాపారం చేస్తారంటే చెప్పులు కూడా ఇచ్చి మోసపోతున్నారంట. బానిసత్వం భయంకరమైన వ్యాపారం అండి. దేశంలో వ్యాపారం ఎంత విచ్చలవిడిగా జరుగుతుంది. అన్నిటిలోనూ వ్యాపారం. ఆ వ్యాపారంలో మోసం, అన్నిటిలోనూ మోసం. ఎంతకాలం సహించాలి? ఏంటి మోసం చేస్తూ వ్యాపారం చేస్తూ దేవుడి పక్కన పెట్టారు. దీన్ని ఇక్కడ పెద్ద తప్పు ఏంటంటే దేవుడిని విసర్జించారు. చదవడం మాట ఎక్కడుందంటే అక్కడ చూడండి. 7వ వచనం అండి. 6వ వచనం. దరిద్రులను వెండి కొనున్నట్లు, చెప్పులిచ్చి వేదవాళ్ళు కొన్నట్లు చచ్చు ధాన్యమును మనం అమ్మేద్దామనండి. విశ్రాంతి దినం వస్తుంది, దేవుడి దినం వస్తుంది, గుడికెళ్ళే రోజు వస్తుంది, దేవుడి సన్నిధికి రోజు వస్తుంది. మళ్ళీ చూసినప్పుడండి ఈ రోజు పని మానేయాలి, ఈ రోజున వ్యాపారం మానేయాలి, ఈ రోజున కాంట్రాక్ట్ మానేయాలి, ఈ రోజున మనం లాస్ అయిపోతాం, పని మానేయాలి.
చాలామంది ఆదివారం కూడా పని మానరండి, చర్చికి వచ్చే టైం కూడా పని మానరండి. అక్కడ తెలుసుకుంటాను వాళ్ళ భక్తి ఏంటో తెలుసుకుంటాను. అక్కడ వాళ్ళ భక్తి ఏంటో దేవుడు నేను చెప్పాల్సిన లేదు, దేవుడికి అన్నీ తెలుసు. ఆదివారం ఇది కాదు. ఇక్కడ చూడండి ఏమవుతుందండి, విశ్రాంతి దినం ఏంటి? ఇశ్రాయేలీయులకు రెస్ట్ దినం. మీరు ఏ పని చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు, పని చేయకూడదు, మీరు ఇంటిలోనే ఉండాలి. దేవాలయకి వెళ్ళే వాళ్ళు దేవాలయకి వెళ్ళాలి. ఆ రోజు వంట కూడా చూసుకోకూడదు. మీరు విశ్రాంతిని పరిశుద్ధంగా పాటించాలి. మీరు నా పరిశుద్ధులను ఎవరైనా కనుక మీరైతే అపవిత్ర పరిస్థితి రాళ్ళతో కూడా చంపండి అన్నాడు ఆయన. అంత నిష్ట గష్టతో ఆయన రోజులు పాటించాలి. అది భారమైపోయింది వాళ్ళకి, అది భారమైపోయిందండి. అప్పుడు ఎవరు చూడండి, విశ్రాంతి ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకొని వారులారా. వినండి, మీరు ఇంకా నా సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, నా పరిశుద్ధనాన్ని నిర్లక్ష్యం పెడుతూ, ఎవరండి వచ్చిందిరా బాబు ఎప్పుడు పోవద్దని ఆలోచిస్తున్నారా మీరు? అప్పుడు ఆధారం వచ్చేసిందా? అప్పుడు శ్రవణం వచ్చేసిందా? అట్లా అనుకుంటున్నారా మీరు? ఆనాడు ఇశ్రాయేలీయులు అయితే శనివారం, ఈనాడు క్రైస్తవులకి పరిశుద్ధ దినం ఆదివారం. కాబట్టి బాధపడిపోతున్నారా? వ్యాపారం పోతుందనుకుంటున్నారా? పడిపోతుంది అనుకుంటున్నారా? అలా బాధపడిపోతున్నారా మీరు? ఇంక ఈ మాట ఆలోచించండి మీరు. ఏమ్మా అప్పుడు ఏం చేస్తుందండి? 10వ వచనం. ఇంకా మీ పండగలు వ్యాపారం చేస్తారండి. వ్యాపారం చేసి పండగ రాగానే గుళ్ళకి గోపురాలకి ఇచ్చేస్తారండి. ఓ భజనులు అంటే పండగ అంటే భజనులు. మార్కెట్ యాడ్ వాళ్ళంతా మార్కెటింగ్ యాడ్ వాళ్ళంతా కూడా మన ఆ సెంటర్లో ఉన్నటువంటి గుడికి ఈరోజు పెద్ద ఉత్సవం చేయాలి. మనం వ్యాపారం చేస్తాం. ఇప్పుడు ఈ రోజునే యెహోవాకి పెద్ద ఉత్సవం చేయాలి. మనం పండగలు చేస్తారండి, అంతే పండగలు చేస్తారు. ఎవరి మీ పండగ దినములు గాను మీ పాటలను ప్రలాపంగాను మార్చేస్తాను. అందరినీ మొరల మీద గోరి కట్ట అందరి తలలో పోల్చేస్తాను. ఒకే ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు కూడా చచ్చిపోతే ఎలాంటి దుఃఖం కలుగుతుందో, ఒకే కొడుకు చచ్చిపోతే ఎలాంటి ప్రలాపం ఉంటుందో అలాంటి ప్రలాపాన్ని గుర్తిస్తాను అన్నది. ఎంతటి ఉగ్రతను, ఎంతటి కఠిన శిక్ష తన పిల్లల మీద దేవుడు వేశాడు. ఏమండి ఎందుకు వేసాడు చెప్తారండి. ఎందుకు వేసాడు శిక్ష ఎందుకు వచ్చిందో చూద్దామండి. యెహోషువ గ్రంథం ఇదంతా ఎందుకు చేయాలి? ఎందుకు మూలం ఏంటి? దీనికి మూలం ఏంటి అసలు? దేవుడి శిక్ష, దేవుడు తప్పని ఆయన నిందించకండి. తప్పు మనం చేసి ఎవరిని దేవుడిస్తున్న శిక్షకి ఆయన నిలిచడం ధర్మం కాదు. ఒకనాడు దేవుడు ఇశ్రాయేలుకు ఇవన్నీ ఎందుకు రప్పిస్తున్నానో తెలుసా మీకు? ఆయన ముందుగా చెప్పించాడండి. అది దేవుని సేవకుడైన మోషే తర్వాత యెహోషువ అప్పగించబడినటువంటి సేవ బాధ్యత ఇశ్రాయేలుకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. చదువుదామండి. 38 బాగా 38 సంవత్సరాలు మోషే నడిపించాడు ఇశ్రాయేలుని.
2 ఏళ్ళు నడిపించాడు యెహోషువ. మా బైబిల్ చదివి వస్తున్నాడు ఇదంతా క్లాసుల్లో. 38 సంవత్సరాలు మోషే నడిపించాడు. 2 ఏళ్ళు 38 సంవత్సరాల్లో ఎర్ర సముద్రాన్ని దాటించాడు మోషే. 2 సంవత్సరాలలో నడిపించి యోర్దాను నదిని పాయలు చేసి నడిపించాడు యెహోషువ. అమ్మయ్య, వాగ్దాన దేశం చేరుకున్నారు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేల్ దేశానికి చేరుకున్నారు ఇశ్రాయేలీయులు. పాలుతీరుల ప్రపంచ దేశం చేరుకున్నారు ఇశ్రాయేలీయులు. వాగ్దాన దేశానికి చేరుకున్నారు దేవుని ప్రజలు. అప్పుడు అందరిని పిలిచాడు. ఇదిగో 12 గోత్రాల వారికి 4 పక్కల పనిచేశాడండి. దేశాన్ని పనిచేశాడు. మరి ఈ ప్రాంతం అంతా మీది, ఈ ప్రాంతం అంతా మీది, ఈ ప్రాంతం అంతా మీది అని. తూర్పున 3 గోత్రాలకి, ఉత్తరాన 3 గోత్రాలకి, పరమట 3 గోత్రాలకి, దక్షిణాన 3 గోత్రాలకి, 4 3 12 గోత్రాలకి దేశం పనిచేశాడండి. అప్పుడు ఒక ఆజ్ఞ చెప్తున్నాడు, మీరు సురక్షితంగా ఉండాలి మీకు మీరు. అయితే ఒక ఆజ్ఞ, ఒక కండిషన్ చెప్తున్నాడు. చూడండి 24:15 చదివేద్దాం. 24:15 అప్పుడు అందరూ పిలిచాడండి. యెహోషువ చెప్తున్నాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోస్తే, ఒకవేళ మీరు ఎవరిని సేవిస్తారో నది యోర్దాను మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరియా దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడు మీరు కోరుకోరండి. విగ్రహాలు చేసుకుంటారా, యెహోవాను సేవిస్తారా? 2 కండిషన్స్. మీరు కోరుకోరండి అనేసండి. ఇన్ని చెప్పండి మన వాళ్ళు మారండి. ఆయనతో ఆచారాలకి సరిగ్గా మారండి. ఒక ఆయన అంటున్నాడు, ఒక మిస్త్రి గారు అంటున్నారు, నిన్న ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, భాష గారు మన క్రైస్తవులు అందరూ ఇల్లు కట్టి, చాలా మంది ఇల్లు కట్టి చూడరు కదండి, మూతం మాత్రం పోనవరండి. మూత పెట్టిస్తారు, వాస్తు చూస్తారు, అన్నీ ఏమండి అన్నిటిలోనూ ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించిన అమ్మరండి. వాస్తు మూత చెప్తారండి. నేను చాలా ఇల్లు కట్టినప్పుడు, మన క్రైస్తవులు ఇల్లు కట్టినప్పుడు ఇలాగే మాట్లాడేవారండి. వాళ్ళు ఇదిగోండి మూత పెట్టుకొచ్చేవాడి, దీని ప్రకారం చేయండి, ఇదిగోండి మరి వాస్తు ప్రకారంగా మీరు కట్టండి అరుస్తారండి. ఏమండి లెక్కలో మరి అయితే అది ఒక అంజుడు, ఒక విగ్రహార్థకుడు, ఒక దేవుడు ఎదగలవాడు దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా అడగటం అది మంచిది కదయ్యా. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా అడగటం మంచిది కదా. సృష్టికర్త కుమారుడు మనం అంతా. చదువు, ఎవరు జీవిస్తారో మీ ఇష్టం. 17 వచ్చింది. ఎవరి 16 అందుకు ప్రజలు అంటారట, నేను మాత్రం నా ఇంటి వారు నేను మాత్రం యెహోవాను సేవిస్తారు మీ ఇష్టం అన్నాడండి. అప్పుడు ప్రజలు అంటారట, చూడండి, ప్రజలకి యెహోషువకి డిస్కషన్, ఒప్పందం, నిబంధనలు జరుగుతున్నాయి చూడండి. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవిస్తే మేము శాపగ్రస్తులము కాక వెళ్ళిపోన్నారండి. ఎలా ఒకనాడు విసులు అర్పించారు, ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండదేమని అప్పుడు అన్నారు. ఇప్పుడు ఏమంటారు ఇక్కడ, యెహోవాని విసర్జిస్తే మాకు శాపము శాపం సౌదును కాక అన్నారు. ఐగుప్తు దేశమందు దాస గృహములను మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప చూచుకునే 10 దిగులను అక్కడ చేసి మన నడిచిన మార్గం అన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన
యెహోవాయే మన దేవుడు అని అన్నారండి. ఎంత గొప్పగా మాట్లాడారండి అసలు మంచిది. అప్పుడు యెహోవా దేశములో నివసించు అమోరీయులు మొదలైన ప్రజలందరూ తన ఎదుట నిలవకుండా తోలివేసిన వాడు యెహోవాని సేవించడం అందరినీ మైదట నుంచి తోలేశాడు. ఆయన మాత్రమే సేవిస్తాము, ఆయనే మా దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చారు ఇశ్రాయేలీయులు యెహోషువతో. ఆయన దేవుడు, ఆయన దేవుడు. 19 అందువల్ల యెహోషువ మాట్లాడుతున్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. ఆ మాట తప్పారో, అది మీరు చేసిన ఒప్పందానికి తప్పారో, యెహోవా విసర్జించారో, మీ పాపాలు పరిహరింపడైన క్షమించడం అంతే. దేవుడు క్షమించడు. మీ పాపములను పరిహరింపనివాడు, మీ పాపం పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేక మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించలేదా ఆయన మీకు మేలు చేయు వాడనైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షమింపజేయను కాక. జనులు అట్లు కాదు అలా చెప్పాడండి. అప్పుడు ప్రజలు అంటున్నారు, అలాగొద్దు అలా అట్లు కుదరదు, అట్లు కాదు, మేము యెహోవాని సేవించదమని యెహోషువతో చెప్పారు. అప్పుడు ఈ ఒప్పందాన్ని యెహోషువ ఇచ్చాడండి. పెద్ద రాయి రప్పించాడండి, సింధు రక్షణ పెట్టాడండి. అప్పుడు ఈ మాటలన్నీ ఒప్పందాన్ని వాళ్ళ చేత పలికించాడండి. ఇదిగో ఈ మాటలు ఈ రాత్రి వినబడ్డాయి. రేపొద్దున మేము అలా అనలేదు అంట. రేపు రాత్రి వినబడ్డాయి. దేవుని ఆజ్ఞను నిబంధన మీరు మీరారో తప్పక కీడు చేస్తాడు దేవుడు అన్నప్పుడు. ఎప్పుడైతే ఈ విగ్రహాలను ఆరాధించారు వీళ్ళని, మీరు ఈ కీడంతా రప్పించాడు దేవుడు అండి. దేవుడు ప్రజల మీద మనుషుల మీద కీడు రావడానికి ప్రప్రద కారణం చెప్పారంటే దేవుడు విసర్జించి వ్యాపారం చేయటం, దేవుని విసర్జించి అన్య దేవతలను పూజించడం. అదే రెండు కారణాలండి. దేవుని విసర్జించి మీ జీవనోపాధి వెతుక్కోవడం, దేవుని విసర్జించి అన్య దేవతలను పూజించడం. రెండు కారణాల వల్ల దేవుడు కీడు చేస్తాడు అని చెప్పాడు ఇశ్రాయేలీయులకు. మరి ఇప్పుడు చదువుతారు బాగుంటుంది. మరి మనం ఏదో ఒక పక్షంగా మాట్లాడితే న్యాయం ఎలా అవుతుంది? రెండు పక్షంగా మాట్లాడాలి. అయితే మనంతా ఎవరో అన్ని జనులు మనం అంతా మన మీద కీడుతున్నా కానీ ఇశ్రాయేలు పదంతో చెప్పుకున్నాడు. అది జాగ్రత్త, ఇది ఇశ్రాయేలు పదంతో చెప్పుకున్నాడు. మనకైతే మన సంబంధం ఏంటి? యోర్దాను దాటించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, వాళ్ళ కాపాడుకుని వచ్చాడు, వాళ్ళతో చెప్పుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు వాళ్ళతో. మనకి మన సంబంధం ఏంటి? న్యాయం మాట్లాడుకుందాం. మేమేదో మరి విగ్రహాలు పూజుకుంటున్నాము, మాకు దేవుడు కదైనా చట్టం మాకు ఎవరిదైనా మేమేదో చేసుకుంటున్నాం, మా మీద ఎందుకు ఈ శిక్ష అంతా అని అంటారా? తెలియదు వాడు అన్నాడంటే ఒక ఏదో పర్లేదు, తెలుసుగా మనం అనకూడదు. చూద్దాం, అది కూడా న్యాయం మాట్లాడుకుందాం. మనం కూడా అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. ఆనాడు వాళ్ళు రక్షించి కాపాడి వాగ్దాన దేశానికి నడిపించి మీరు మళ్ళా నన్ను విసర్జిస్తే మీకు కీడు కలుగుతుంది, మీ పాపాలకు పరిహారం రాదు, మీ పాపాలకి శిక్ష వేస్తాను. ఎలాంటి శిక్ష అంటే ఇక ఆరాధనలు ఆగిపోతాయి, శవాలు కొట్టలుగా పడిపోతాయి. శిక్ష వేస్తాను, తెగులు రప్పిస్తాను, వ్యాధులు సమీపింపజేస్తాను, భూకంపం రప్పిస్తాను. అయితే ఇప్పుడు అది చెడు చూద్దాం. అలా అనుకుంటే కేవలం ఈ తెగుళ్ళని ఇశ్రాయేలు దేశంలో రావాలి, ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో రావాలి. కానీ ప్రపంచంలో వచ్చింది కారణం.
17:30 అండి. ఆనాడు వాళ్ళు విడిపించిన దేవుడు యేసుక్రీస్తులో ప్రపంచాన్ని విడిపించాడు. దేవుడు విడిపించి ప్రపంచ ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడండి. ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు నా పిల్లలే. ఒకనాడు చూడనట్టుగా ఉన్నాను, ఒకనాడు మిమ్మల్ని వదిలేశాను, కానీ ఇప్పుడు చేర్చుకుంటున్నాను. మీకు వాళ్ళకి ఐగుప్తు దేశాన్ని విడుదల చేసి కాల దేశాన్ని ఇచ్చాను, మిమ్మల్ని పాపం నుండి విడుదల చేసి పరలోకరిస్తున్నాను. రావాలి మీరంతా అని చెప్పాడు. చూడండి ఇక్కడ, అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడడు. ఏ విగ్రహం చేసినా, ఏ పూజ చేసినా, నీకు ఎలా ఉన్నా పట్టించుకోలేదు. దేవుడు చూచున్నట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటా, ప్రపంచం అంతటా అందరూ కూడా జాతి భేదం లేదు ఇక్కడ. అందరూ అంతటను మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించాడు. ఏ మనుషులకి? ఇశ్రాయేలీయులకు కాదు, ప్రపంచంలో మనుషులు అందరికీ ఆజ్ఞాపించాడండి. అందరూ మారు మనసు పొందండి. ఇదిగో రక్షణ ఇచ్చాను మీకు నేను. అందరూ మారు మనసు పొందండి. మరి మారు మనసు పొందిన వారు నీ పితరుల ఆచారములు మాట్లాడలేదు. మనలో కూడా చాలా మంది క్రైస్తవులు మారిన వారు మారలేదు, మారిన వారు మారలేదు. అంతటను అందరూ మారు మనసు పొందాలని అందరికీ రక్షణ ప్రసాదించాడు. అందరూ యేసుక్రీస్తు వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలని ఆజ్ఞాపించాడు దేవుడు. కానీ కనుక ఇప్పుడు ఇవి అంత్యకాలంలో సంభవించబోతున్నాయన్న కొన్ని సంగతులు చూడండి. హబక్కూకు గ్రంథం ఏమండి? హబక్కూకు 3:5 కనుక ఆయన ముందు తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదాల వెంట అగ్ని మెరుపులు వస్తున్నాయి. చాలండి, ఆయన ముందు వస్తున్నది ఏంటంటే తెగుళ్ళు. ఇప్పుడు ఆ తెగులు నడుస్తున్నాయండి, తెగులు నడుస్తున్నాయి. ఆనాడు ఇశ్రాయేలు విసర్జించిన దేవుడిని, ఆ దేవుని ముందు నడుస్తున్న తెగుళ్ళు ఈ రోజున ప్రపంచ క్రైస్తవులకు లేక ప్రపంచ ప్రజలకు అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించిన దేవుడు ఆజ్ఞని మీరిన ప్రజలకి ఆనాడు ఏ రప్పించాడో ఈ రోజు కూడా ఎలాంటి శిక్షలు వేస్తాడో కొన్ని సంగతులు బైబిల్ నుంచి మళ్ళా చదువుదాం మనం. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము, హెజ్కేలు 7వ అధ్యాయం అండి, 15వ వచనాన్ని చూడండి ఒకసారి. చూడండి, ఆయన ముందు నడిచి చెప్తారు. చూడండి, దేవుని ముందు తెగుళ్ళే కాదు, ఇంకా ఏమి నడుస్తాయి చెప్తారు. చూడండి, బయట ఏముందంటమ్మా? ఖడ్గం ఉంది. ఇంట్లో తెగుళ్ళు, ఊర్లో క్షేమము. క్షేమం అంటే కరువు, క్షేమం అంటే కరువు. బయట ఖడ్గం ఉన్నది, లోపల తెగుళ్ళు, కరువు ఉంది. ఏమండి చూడండి, బైబిల్ నెరవేరుతుంది. నెక్స్ట్ సంభవించే తెగులే మనకి చెప్తున్నాను. సారీ, నెక్స్ట్ సంభవించే కరువు, భయంకర కరువు వస్తుంది అండి. ఇండస్ట్రీలు అన్నీ పడిపోతున్నాయి. ఎవరు భూ కొరకండి, భూలో కొంటే కొరకండి. ఒకనాడు మొత్తం 10 లక్షలు కొన్న భూమి 2 లక్షలకు వచ్చేదండి.
పడిపోతారండి వ్యాపారం అందరూ. తెలియలేదు. వ్యాపారం 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 వ్యాపారం. దేవుడు విడిచిపెట్టి వ్యాపారం. కరువు సమరిస్తుందంట. ఏసుకెళ్ళడం చేయము. 5వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చుదేమనగా దురదృష్టమును అమ్మా ఎంతైన అదే కదా దురదృష్టంలో వల్ల ఎంత కూడా ఉంటుందా? ఉంటుంది. ఎంతైనా దురదృష్టమును సంభవించుచున్నవి, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చింది, అది మీ కొరకు కనిపెట్టుకొచ్చున్నది. ఇదిగో సమీపమాయను. దేశవాసులారా మీ మీది దుర్దినం వచ్చుచున్నది, సమయం వచ్చుచున్నది, మా దినము సమీపమాయను. ఉత్సాహ దొరికాదది, శ్రమతో ఏడుపు, కేకలు, గొప్పలు ఇవన్నీ ఎక్కడ పడతాయంట? పర్వతముల మీద వినబడదు. అంటే అందరికీ తెలుస్తుంది. అది అందరికీ తెలుస్తుంది. పర్వతాల మీద పడుతుందంటే ప్రపంచంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా అందరికీ తెలుస్తుంది. చిన్న మారుమూల ప్రాంతంలో వెళ్ళిపోతుందండి ఇది వైరస్. అంత వచ్చింది. చదవండి. ఎస్కేలు 7వ అధ్యాయము 15వ వచనం. బయట చదవ కదా. రైట్. 27 రాజు వ్యాఖ్యపడుచున్నాడు, అధికారులు విధులున్నారు. ఏమండి అధికారులు కూడా ఏమండి మాజీ ఎమ్మెల్యేలు అంత చచ్చిపోతున్నారండి. మాజీ ఎమ్మెల్యేలు అందరూ పోతున్నారండి. నిజం నుంచి 2-3 నాకు తెలిసింది మాజీ ఎమ్మెల్యేలు చనిపోయారు. అధికారులు అందరూ పోతున్నారండి. న్యాయం లేదండి. రాజులు దేశాలు పరిపాలించే రాజులు వ్యాఖ్యలు పడుచున్నారు, అధికారులు బెదిరించున్నారు. సామాన్యం మనలాంటి వాళ్ళందరూ ఉడికిపోతున్నాం. మనంతా యెహోవా ఉన్నారని వారు తెలుసుకున్నట్టు వారి ప్రవర్తన ఫలము నేను వారికి మీదకి రప్పించబోచున్నాను. వారు చేసిన దోషమును, అది అంటర్ చేసుకోండి, వారు చేసిన దోషమును బట్టి వారు తీర్పు తెచ్చబోచున్నాను. జరుగుతుంది అంతా ఏంటంటే వారు చేసిన దోషాన్ని బట్టి తీర్పు జరుగుతుంది అన్నట్టు. జకర్యా గ్రంథం కాబట్టి జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి అమ్మా. ఏంటి పుట్టించింది ఆయనేనా? చైనా కదా? ఎరైనా చైనా కదా? 12 మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసి జనులందరినీ ఎలాగ ముత్తుతాడు. వారు నిలిచిన పాటుని ఇదే దిగులండి బాబు. ఇది నిలిచి ఉండగానే కులిపోతాడా? ఇక్కడ ఆడదే మనం చూడలేదు ఇంకా. మరి ఏమన్నా ఇంకా చూడలేదు మరి ఇంకా. వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహాలు కుళ్ళిపోతాయి. ఉందండి, ఉందే కనుక మొదలలేదనుకున్నాను. అదే షుగర్ వ్యాధి ఏమంటున్నాను, షుగర్ వ్యాధి. నేను చాలా 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 సంగతులు విన్నానండి.
శివరం తర్వాత నిర్లక్ష్యం చేస్తే అది బ్లడ్లో ఇంచుమించు HbC1 అనే ఒక టెస్ట్ ఉంటుందండి. అది 12 పాయింట్లకు దాటిపోతే 6 పాయింట్స్ వరకు ఉంటే మాత్రం కంట్రోల్ ఉన్నట్టు, 12 పాయింట్స్ దాటేసింది అనుకోండి, లోపల ఉన్న అవయవాలు ఒక్కొక్కటి తింటం మొదలవుతుందండి. మొట్టమొదటిగా డ్యామేజ్ అయ్యిందని చెప్పండి, షుగర్ వల్ల శరీరంలో మొట్టమొదటిగా డ్యామేజ్ ఏమనుకుంటున్నారు? డాక్టర్ చెప్పండి, డాక్టర్లు ఎవరు చెప్పండి? రక్తనాళాలు. ఎక్కడైతే రక్తనాళాలు దెబ్బతిన్నాయో అక్కడికి రక్తం ప్రవహించదు. ఎప్పుడైతే బ్లడ్ సర్కిల్ ఆగిపోయిందో ఆ బాగా కుళ్ళిపోతున్నట్టుగా ప్రారంభిస్తారు, కుళ్ళిపోతుంది. అలా అయితే జాగ్రత్తగా లేదు. శరీరంలో ఏ ప్రాంతానికైతే బ్లడ్ సర్కిల్ అవ్వదో అక్కడ ఆగిపోద్దో ఆ మిగిలిన భాగము కుళ్ళిపోతుంది. ఒక ఆవిడ బాగా ఉంది, పనిచేసుకుంటుంది, తిరుగుతుంది, నడుస్తుంది, బయటికి వెళ్ళొచ్చింది, కాలు కడుక్కుంటుంది. కాలు కడుక్కున్నప్పుడు కాల్చుకుంటూ ఉంటాం కదండి, బొట్టలు ఊడిపోతుంట, తెలియదు మీకు, దుమ్ము మిగిలింది, బాధ తెలియదు తెలుసు మీకు, బాధ ఉండదు. రక్తం ప్రవహించకపోతే అక్కడ ఆ భాగానికి ఇంకా స్పర్శ ఉండదు, ఇంకా బొట్ట మీద ఊడిపోయింది, కుడిపోయింది, అక్కడ తిరుగుకుంటూ వెళ్ళిపోతాడు లోపల. కుళ్ళు తెగులండి. ఏమో ఒక శివరంలో అందరూ సరే పెట్టాలనుకుంటే మనకు అంతే, ఉన్నపాటిని కుళ్ళిపోవాల్సిన అవసరం అవుతుంది. ఏమో ఆ తెగులు కన్నా దేవుడు రప్పించనుకోండి, ఉంది స్టాప్ అనకుండా కన్నా ఉన్నపాటిని కుళ్ళిపోతారు జనంగా. ఏంటంటే శిక్షలు దేవుడు బాగా బాధ పెట్టారండి మనుషులు. అందుకని ఆయన కష్టాన్ని, ఆయన ప్రేమను నిర్లక్ష్యం పెట్టారండి, ఆయన అవమానపరిచారండి ఆయన్ని. చదవండి. మరియు యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసెను జనులందరి మీద ఎలాగే ఉంచుతాడు. ఎలాగా? వారు నిలిచి ఉన్న పోటుని వారి దేహాలు కుళ్ళిపోవును, వారి కన్నులు కన్ను లోపల ఉన్నప్పటికీ ఉండియే కుళ్ళు, కళ్ళు కూడా కుళ్ళిపోతాయంట బాబు. వారి నాలుకలు నోళ్ళలో ఉండి కూడా కుళ్ళిపోతాయంట. ఆ దినమున వారిలో గొప్ప కల్లోలు పుట్టింపక వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడతారు. ఎలాగైనా మారిపోతుంది సమాజం, ఎలా మారిపోతుంది సమాజం. దేవుని ప్రజలారా ఏం చేద్దాం? చివరగా ఏజ్కేలు ఆరాధించారు, వైద్యాలు జరుగుతున్న ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకోండి, ఎంతో దారుణంగా ఉందో. ఏజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు, ఈ కీడు వారు చేసిందరని నేను చెప్పిన మాట వ్యర్థం కాదు. నన్ను విడిచి విగ్రహాలు చేసినప్పుడు ఏమంటే నా తట్టు తిరగకపోతే ఇలాగ చేస్తారని పైర్చబడుతుంది మనకి. 9
మరియు నన్ను మరి నన్ను విసర్జించి నా వారి విశ్వాసఘాతమైన వ్యభిచార మనస్సును విగ్రహం అనుసరించి వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా చెరపట్టబడిన వారిలో చేసిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకొని తాను అనుసరించిన హేయ కృత్యములను అన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహించుకుంటారు యెహోవాయే ఉన్నారని అప్పుడు తెలుసుకుంటారు వీళ్ళంతా 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమనగా చేతులు చరిచి ఏమండి బట్టి అయ్యో అంగలచుదురు ఖడ్గము చేతను కరువు చేతను తెగులు చేతను వాళ్ళు కూలిపోతారు. దూరం ఉన్నవారు తెగులు చేత చచ్చిపోతారు. దగ్గర ఉన్నవారు ఖడ్గము చేత కూలుతారు. క్షీణించిన వారు ముట్టడి వేయబడతారు. క్షమ చేత చతురు. ఈ ప్రకారము అదనం తీసుకోండి. ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుంటాను. ఇది కోపం. ఇది కోపం ఆయనకి. ఎలాగో నా కోపాన్ని తీర్చుకుంటాను. మరి చేద్దాం మనం అంతా కలిసి. కీర్తన 102:17. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేద్దాం మనం అంతా? మనసు మార్చుకుందాం. ఇంకాను దేవుడి దృష్టికి ఇంకాను చేయకూడని పనులు చేస్తున్నామేమో, ఆడకూడని మాటలు మాట్లాడుతున్నామేమో. ఎవరికి గుర్తు చేసుకుందాం. అవన్నీ మారి ఆయన తిరిగి ఏం చేద్దాం? 102:17. ఆయన ప్రార్థన దిక్కులేదు. ఇప్పుడు దేవుడు తప్ప మన దేవుడు దిక్కండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక దేవుడైన ప్రార్థన వైపు ఎవరైతే దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వారి వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. పిల్లల ప్రార్థన చేసి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. ఇలాంటివి మనం రాకుండా ప్రభు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన తీసుకుందామా? క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఒకనాడు ఇశ్రాయేలీయులను ఎంతో శిక్షించారు, తెగుళ్ళు ఎందుకు రప్పించారు, ఆ కారణాలను తెలుసుకున్నాం. మిమ్మల్ని విసర్జించే వ్యాపారం అంటూ చేస్తూ వెళ్ళిపోతూ మిమ్మల్ని విసర్జించి ఎన్ని దేవతలు తిరిగి మిమ్మల్ని అవమానపరిచిన ప్రజానికానికి ఆనాడు ఇశ్రాయేలీయులకు తీర్పు సర్వలోకం రక్షించబడాలని యేసుప్రభువును పంపి ఆ రక్షణ ప్రసాదించి ప్రజలు తిరగాలని కోరుకుంటున్నప్పుడు ఆ సువార్తని అడ్డగిస్తున్న దేశాలు, ప్రజలు, అలాంటి వారి మీదకి రప్పిస్తున్న మీ తెగులు, మీ కోపము మేము చూసాం తండ్రి. ఒకవేళ మేము కూడా తండ్రి ఏదైనా వెనకబడ్డామేమో, నిరాశ పెట్టామేమో, దయతో క్షమించండి. దరిద్రులమైన మా దీన ప్రార్థన అంగీకరించండి ప్రభా. మా తప్పిదములను అతిక్రమం దయతో క్షమించండి. మా ప్రార్థన అంగీకరించి రక్షించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.